నిన్ను నేను ఫస్ట్ టైం చూసిన దగ్గర నుండి లవ్ చేస్తున్నాను. నువ్వంటే ప్రాణం. ఆ విషయం చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ఇప్పటికీ ఆ అవకాశం వచ్చింది. మాట్లాడవేంటి సంతోష్? నేనంటే నీకిష్టమేనా? ఇన్నాళ్ళు నిన్ను ఓ ఫ్రెండ్గానే ఫీల్ అయ్యాను. అంతకు మించి నీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు. అంటే నేనంటే ఇష్టం లేదా? అలా అని ఇష్టం కూడా లేదు. అడిగితే ఇచ్చేది మనసు కాదు, బలవంతంగా తీసుకుంటే అది ప్రేమ కాదు. ఇష్టం లేకపోతే వదిలే. జరిగింది నేను మర్చిపోతాను, నువ్వు మర్చిపో. లేదు, నిర్ణయం తీసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. అలాగే, కానీ నీ నిర్ణయం నన్ను సంతోషపెట్టేలా ఉండాలి. వస్తాను. నాకు తెలుసు, ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తావు, నీ మనసులో స్థానం ఇస్తావు, నన్ను నీ భార్యగా అంగీకరిస్తావు. ఏది జరగకూడదని భయపడ్డామో అదే జరిగింది. ప్రమాదం కంచు రూపంలో నా జీవితపు అంచులు దాటి నా కుటుంబంలోకి రాబోతోంది. దాన్ని ఆపకపోతే అనుక్షణం ఆపదలతో కలిసి బ్రతకాల్సి వస్తుంది. వాడి నిర్ణయం చెప్పేలోపు నా నిర్ణయం చెప్తున్నా. అది నా ఇంటి కోడలుగా రాకూడదు. నా ఇంట్లో అడుగు పెట్టకూడదు. అది తిరిగి ఇంటికొచ్చేలోపు దాన్ని తిరిగి రాని లోకలికి పంపించేయాలి. ఆజ్ఞ రుద్రమ్మ తల్లి. ఇక ఆ కంచుని కాల యముడి దగ్గరికి పంపిస్తాను. దాని రక్తంతో మీకు అభిషేకం చేస్తాను. అంటే ఈ నాగిని కంచక్కని చంపబోతుందా? లేదు, అక్కని కాపాడుకోవాలి, కాపాడుకోవాలి. గుద్దు. అలాగేనమ్మా. గుద్దేయాల్సిందే ఆ కుర్రదాన్ని.
అయినా మన టార్గెట్ ఇది కాదు కదమ్మా. నెక్స్ట్ టైం మిస్ అవ్వదు. సరే పోనీ. ఏయ్, ఇంట్లో చెప్పే వచ్చావా? ఏ మీ ఇంట్లోనా మా ఇంట్లోనా? ఏంట్రా కామెడీలు చేస్తున్నావా? లేదు, టైలరింగ్ చేస్తున్నా. నాకు మండిందంటే నీ మీదకే కారెక్కిస్తాను. హలో, హిమాలయాలు ఎప్పుడైనా ఎక్కావా? లేదు. అందులో సగం హైట్ ఉంటుంది నా పొట్ట. దీన్ని ఎక్కడం నీ వల్ల కాదు, పని చూసుకో. ఏయ్ నాగిని, వాడితో గొడవేంటి? నువ్వు పోనీ. అలాగేనమ్మా. రోడ్ దీని తాతది అన్నట్టు ఫీల్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళావే? నీకేమైందో ఏమోనని ఇలా రోడ్ల మడి వెతుకుతున్నా. దా వచ్చి కూర్చో. మామా ముందటి పోనీ మామా. ఎందుకే? కంచక్క ప్రమాదంలో ఉంది మామా. వాళ్ళత్త చంపనీకి చూస్తుంది. ఇప్పుడు నువ్వు గొడవ పడ్డది వాళ్ళతోనే. అలాగా? దా వెళ్దాం, కూర్చో. పద మామా, కూర్చోవే. త్వరగా పోదాం. పోనీ 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 పోనీ. అయ్యో, ఇంతకన్నా స్పీడ్ పోతే ఇది. అయ్యో, ఆ లక్కని గుద్దేస్తారు మామా. మామా ఎందుకు ఆపలే? అన్నా టైం ఎంత అయిందన్నా? టైమా? మామా పోనీ మామా. నా గుడ్లు అవి నా గుడ్లు. నీ గుడ్లు కాదులే, కోడి గుడ్లు. పోనీ మామా. కొంచెం ఉంటే ఆ కారు వచ్చి గుద్దేది సచ్చుండే దానివి. కారా? అవు, పార్కు నుంచి నన్ను ఫాలో అవుతుందక్క. ఇప్పటికీ 2 సార్లు నన్ను గుద్దవైంది. జస్ట్ మిస్సు. అది మన గురించి చెప్తున్నట్టుంది. పోనివే, లేదంటే దొరికిపోతాం. నన్ను చంపడానికి వచ్చారంటే ఎవరు నా శత్రువులు అయి ఉంటారు. అయ్యిపోయారు నా చేతుల్లో. పోనివ్వు. అలాగేనమ్మా. అది వస్తుంది, పోనివ్వు, తొందరగా పోనివ్వు. ఏయ్, కారపండి. ఆపండి. ఆపు. బతికిపోయారు, లేదంటే కొట్టి కొట్టి చంపుండేదాన్ని. ఏయ్, అసలు ఆ కార్లో వచ్చింది ఎవరు చూసావా? బావ వాళ్ళమ్మ నాగిని. ఓ, అప్పుడే మా ప్రేమ విషయం వాళ్ళ దాకా పాకిందా? అనుకున్నా మా ప్రేమ గురించి తెలిస్తే నా ప్రాణం తీస్తుందని. మ్యాటర్ తెలిసింది కాబట్టి నా జాగ్రత్తలో నేనుంటా.
నిన్ను గుద్దుతారేమోనని చచ్చిపోయేంతగా పరిగెత్తుకుంటూ వచ్చిందమ్మా. సమయానికి రాబట్టి నిన్ను కాపాడుకోగలిగానక్క, లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో. చాలా థ్యాంక్సే. ఈరోజు నువ్వు వచ్చుండకపోతే నా జీవితంలో రేపు అనేది ఉండేది కాదు. నేను నీకేం చేయకపోయినా నా కోసం ఎంతో కష్టపడొచ్చావు. నాకు ప్రాణదానం చేశావు. నువ్వు చేసిన ఈ సహాయానికి ఈ కాంచనమాల నీకు జీవితాంతం రుణపడి ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు నాకు ఆత్మీయురాలివి, ఆత్మబంధువ్వి, ఆ దేవుడిచ్చిన చెల్లెలివి. నీకేం కావాలో చెప్పు. అది కష్టమైందైనా విలువైందైనా నీకు తెచ్చిస్తాను. చెప్పు, ఏం కావాలి? ఇంకేం కావాలి? అదే. అదే అంటే? అదే అంటే అదే. గుమ్మడికాయనా? అవునక్క, అందులో మా అమ్మ నగలున్నాయి. అర్థమైంది. ఈ కంచు మాటిస్తుంది. ఆ నగలు తెచ్చి నీ చేతిలో పెట్టే బాధ్యత నాది. దానికోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. థ్యాంక్స్ అక్క. నువ్వు మాటిచ్చావంటే ఆ నగలు వచ్చేసినట్టే. ఇక నువ్వు ధైర్యంగా ఉండే, పనైపోయినట్టే. బాగా చూడండి, బాగా చూడండి. బాగా చూస్తున్నా మేడం. నువ్వు చూడమంది నగలేసుకున్నదానే కాదు, ఆ నగల్ని చూడు. చూస్తున్నాను మేడం, చూస్తున్నాను. మొత్తం 50 తులాలు. ఎంతొస్తాయి? 5 లక్షలు వస్తాయి మేడం. ఇందులో సగం నగలు నువ్వు నొక్కేస్తే ఎంతొస్తాయని అడగలేదు, మొత్తం ఎంతొస్తాయని అడుగుతున్నాను. అది తిప్పి కొడితే నువ్వే కదా తిప్పి కొడితే నన్ను, అందుకే తిప్పి కొట్టాను. ఏడ్చావులే తింగర మొహందరా. అది కొంచెం తిక్కది బాబు, నువ్వు రేట్ చెప్పు. తిప్పి కొడితే అమ్మో వద్దులే, మళ్ళీ కొడతాయి. మొత్తం 6 లక్షలు వస్తాయి. కష్టం, 8 అయితే ఇస్తా. అంటే ఇప్పుడు టైం 6 అవుతుంది కదా, ఇంకో 2 గంటలు అయ్యాక ఇస్తానంటున్నాను. నీ బొంద 8 అంటే టైం కాదే, రేటు 8 లక్షలు అయితేనే ఇస్తాను అంటున్నాను. 8 కాదు, 6 కాదు, ఫైనల్ గా 7 లక్షలు ఇస్తాయి. సర్లే, ఆ 7 ఇచ్చి చావు. చావు అంటే క్యాయే మేడం? చావు అంటే బాగా డెవలప్ అవ్వాలి అని. అచ్చా, అయితే నాకంటే నువ్వు జల్దీ చావు. ఇట్రా, తోల తీరిందా? తెలుగు నేర్పి మరీ తిట్టించుకోవడం అవసరమా? ఇదిగో సేటు, నగలు తీసుకుని డబ్బులు ఇచ్చాయి. టీకే. ఏంటి టీ కాయాలా? మేము టీ కాయడం ఏమిట్రా తిక్క వెధవా? నహి టీకే అంటే అలాగే అని. అలాగా, సర్లే ఇవ్వ. కదిలిందంటే కాల్చి బారేస్తాం. ఎవరు మీరు? కళ్ళజోడు కట్టప్ప పెట్టుకుంటాడే దొంగలం. నీ షాప్లా దోపిడీ చేయనీకి వచ్చినాం. ఈ షాపు నాది కాదు, ఈ సేటు గాడిది. నగలు మాత్రం నావి. ఎవరి నగలైతే మాకేంది?
ఒక్కసారి దోపిడీకొస్తే దేన్ని వదలం. రే చోటు, ఆ నగలు తీసుకురా. నా ప్రాణం పోయిన నగలు ఇవ్వను. అయితే షూట్ చేసి పారేస్తా. ఏది చంపరా, చూస్తాను. చంపు. నా కొడల్ని చంపొద్దు, ముందు నన్ను చంపు. ఆహాహా, కోడలంటే ఎంత ప్రేమ నీకు. ప్రేమ తొక్క. నువ్వు కాల్చాక పొరపాటున అది బతికిందనుకో, హాస్పిటల్ బిల్లు మొత్తం నేనే కట్టాలి. అదే నువ్వు నన్ను కాల్చే వరకు బిల్లు మొత్తం అదే కడుతుంది. ఓసినిపిస్తున్నారు దానా. చేస్తానన్న భయం కన్నా బిల్లు కట్టాలన్న బాధ ఎక్కువ ఉన్నట్టుంది. చెప్పండి, ఇద్దరిట్లో ఎవరు ముందు చేస్తారు? ఇద్దరిని చేసేయన్నా, పీడా పోతది. ఏంట్రా వేసేది పొట్టే వేధవా? నేనెవరో తెలుసా? ఈడెవరే? ఎవరైతే గారు? అనయ్య, ఈ తొక్కల మీటింగ్ అవసరమా? మీటింగ్ తొక్కలో ఎక్కడ పెట్టినాం? షాప్ లోనే కదా పెట్టినాం. తిప్పి కొడితే ముగ్గురు లేరు. ఏంటి నువ్వు కూడా తిప్పి కొడతావా? ఆల్రెడీ ఆమె తిప్పి కొట్టింది. రేయ్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్యాంక్ అవుతుందో. బ్యాంకు కాదు, బ్లాక్ అవుతుంది. అదే అది చెప్పినట్టు అవుతుంది. అద్దా అంటే ఇది ఆడపిల్ల? ఎస్. మరి మీసాలున్నాయి? ఆవిడ కూడా ఆడపిల్లే. ఆవిడకి మీసాలేవా? అయ్యో, కుంపు ముంచింది. అమ్మో, అంటే మీరిద్దరు మగాళ్ళు కదా? ఏంద్ర ప్రేమ, నిజం బయట పెట్టేసినావు. అడిగితే మాట్లాడరే, మీరు ఆడ దొంగలా? కాదు, ఈడ దొంగలమే. మర్యాదగా నగలి. నేనేమన్నా ఏం చేసుకుంటావు చేసుకో. ఈ దెబ్బలు ఎక్కడో తిన్నట్టుందే. ఇస్తావా చస్తావా? మర్యాదగా ఆమెను వదులు, లేకుంటే షూట్ చేస్తా. పిచ్చోడా, షూట్ చేయాలంటే దాంట్లో బుల్లెట్స్ ఉండాలి కదరా. అందులో బుల్లెట్స్ ఉన్నాయి. రెంట్కి తెచ్చిన నాకు తెలుసా, నీకు తెలుసా? అది డమ్మీ గన్ను. డమ్మీ గన్నా? ఇదంతా నిజం అనుకున్నారా? కాదు, జస్ట్ టీవీ షో. టీవీ షోనా? అవును, మేము మాయా టీవీ నుంచి వస్తున్నాం. టీవీ ప్రోగ్రామా? అవునవును, మీలో ఎవరు బక్రా అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. కెమెరా ఏది? మీకు కనపడకుండా పెట్టాం. అవునవును, ఇలాంటి ప్రోగ్రాములకు కెమెరాలు కనపడకుండా పెడతాయి. అది షూట్ చేయడానికి ఈ షాప్ కి వచ్చాం. ఈ సేటు అద్భుతంగా నటించి మాయా టీవీ ఇచ్చే విలువైన బహుమతి పొందాడు. కంగ్రాచులేషన్ సేట్ గారు. బహుమతా? అదేంటి, సేట్ గారి కంటే మేమే బాగా యాక్టింగ్ చేశాం కదా. బాగానే చేశారు, కానీ మేకప్ కాస్త తక్కువ అయింది. అయ్యయ్యా, లేదంటే ప్రైస్ మీకే వచ్చేది. నిజమా? ఈ ప్రోగ్రాం మళ్ళీ ఎప్పుడు ఎక్కడ చేస్తారు? రేపు పక్క వీధిలో అనసూయ అనే ఆవిడుందంట. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగే దొంగల్లా బెదిరిస్తాం. ఆవిడ భయపడిందా? ఓడిపోయినట్టే. ఆనందంగా దోచుకోండి దోచుకోండి అన్నారు. ఫస్ట్ ప్రైజ్ గెలిచినట్టే.
ప్రపంచంలో ఎవరు దోచుకోండి అనరు కాబట్టి Yes. ఆవిడే ఖచ్చితంగా ఓడిపోతుంది. ఏయ్, లేదు ఖచ్చితంగా గెలుస్తుంది. మీకెలా తెలుసు? ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. వెళ్ళేటప్పుడు ప్రైజ్ తో వెళ్ళండి. గట్లనే అబ్బా సేటు ఆ నగలు తీసుకొని డబ్బులు ఆ, నగలమ్ముతున్నారా? అవును. ఈ రోజు అమ్మకండి. యా. 3 రోజుల్లో బంగారం రేటు 3 రెట్లు పెరుగుతుందంట. అమ్మో అప్పుడు అమ్మితే ట్రిపుల్ లాభం వస్తుంది. అయ్యో నువ్వు రావడం ఎంత మంచి పని అయింది. లేదంటే 20 లక్షలు పోగొట్టుకునేవాళ్ళం. శిరీష, మన నగలు అమ్మొద్దే. జాగ్రత్తగా ఉంటాయి. మీరు అనసూయకి వెళ్ళండి తప్పకుండా. ముసల్ది వలలో పడింది. విశ్వరూపం రేపు చూపిద్దాం. పదండి.